నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. వినుతా కోట గారు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్. ఈవిడకి సంబంధించినటువంటి ఒక ఉదంతం మీరందరూ చూసే ఉంటారు. డ్రైవర్ని హతమార్చి చెన్నైలోని ఒక నదిలో వేసినట్టుగా అయితే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఫుల్ వైరల్గా కూడా మారింది ఈ వార్త. అయితే ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు దీనికి రాజకీయ రంగు పులుంకుంది కూడా ఆల్రెడీ. ఇప్పుడు దీనికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అటాచ్ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది. లేదు, జనసేన సపరేట్ ఎజెండా ఇది అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఏంటంటే డ్రైవర్ రివర్ పార్టీ అని పేరు పెట్టారు మా జనసేనకి. డ్రైవర్ని తీసుకెళ్ళి ఆ రివర్లో వేశారు అనే దాని గురించి. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడవచ్చు ఈ అంశాన్ని? మీ పర్స్పెక్టివ్ ఏంటి ఇందులో? అసలు దీనికి రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నేరం చేస్తారు వినుత గారు అని వాళ్ళకి ఏమన్నా దివ్యజ్ఞానం ఉండి ఆమె పేరు రాసుకున్నారు ఆ బుక్లో. ఒకవేళ ఇలా రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక మాట వస్తుంది, మనకు ఒక అప్రదిష్ట వస్తుంది అని ఇలా నేరాలు చేసిన వాళ్ళందరినీ వదిలేయాలా తెలుగుదేశం ఇప్పుడు అధికార పార్టీ? అంటే జనసేన గొంతు నొక్కడానికే కూటమిలో ఉన్న కొంతమంది లోకల్ లీడర్స్ వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇదని చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ జరిగిందా జరగలేదా? జరిగిందా అని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకున్నారు అంటే తీసుకుంటారేమో. ఒక విషయం జరిగిన తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది, కొంతమందికి డిసడ్వాంటేజ్ అవుతుంది, కొంతమందికి పండగ అవుతుంది, రకరకాలు ఉంటాయి కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి నష్టం జరిగినప్పుడు వీళ్ళు పండగలు చేసుకోలేదా? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే దాని గురించి అందరూ గొంతెత్తి మాట్లాడలేదా? నేను కూడా మాట్లాడా. ఇప్పుడు వినుత చేసిన దాని గురించి కూడా మాట్లాడతా. నాకు ఆ హక్కు ఉంది. నేను ఏ పార్టీలో లేను, అక్కడ ఎగ్జిస్టెన్స్లో ఉన్న పార్టీల్లో నేను లేను కాబట్టి నాకు చాలా హ్యాపీ అనమాట. నేను మాట్లాడగలుగుతా ఎవరు చేసినా సరే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఒక పార్టీకి కొమ్ముగాసి ఉన్నారనుకోండి, వాళ్ళ పార్టీలో చేసే పొరపాట్ల గురించి వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి కాళ్ళు, చేతులు, నోరు, చెవులు, కళ్ళు అన్నీ మూసేస్తారు, కట్టేస్తారు. నాకు అట్లా కాదు కదా. అందుకే స్వేచ్ఛగా ఉండాలి, మనం స్వతంత్రంగా ఉండాలి. మనం ఉన్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం. అందుకని చాలా నిర్ద్వందంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆ రోజు వైసీపీ పార్టీ డోర్ డెలివరీ చేసినప్పుడు ఇలా అందరూ పండగ చేసుకున్నారు. భలే దొరికింది వైసీపీ పార్టీ అని. ఇంకా గొడ్డలది మరొక ముందే డోర్ డెలివరీ వచ్చింది. సుధాకర్ రోడ్డు పైన మర్డర్ చేసిన దానికి, అలాగే రంగనాయకమ్మ గారి ట్వీట్కి, అలాగే ఆమె ఇంకొక ఆయన ఫార్వర్డ్కి, వీటన్నిటికీ బాగా శిక్షలు వేశారు కదా అని చెప్పి వీళ్ళు వాటిని బూచీలుగా చూపించి, అంటే వాస్తవాలే, నేనేమీ వాటిని వీళ్ళు గ్లోరిఫై చేసి చూపించి ఒక రాజకీయ లబ్ధి పొందారు. వీళ్ళు పొందిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పనులు మరి వాళ్ళు కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటారా లేదా? ఇప్పుడు మా రూపాయికే 100 పైసలండి, వాళ్ళ రూపాయికి 50 పైసలేనండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? రూపాయికి 100 పైసలు ఎవరైనా, మీ డబ్బైనా నా డబ్బైనా ఎవరి డబ్బైనా రూపాయికి 100 పైసలే. మరి ఇప్పుడు అత్యంత అమితంగా సంతోషపడుతుంది ఎవరయ్యా అంటే వైసీపీ వాళ్ళు. మాకే కాదండి కంతలు ఉన్నది, వీళ్ళకు కూడా ఉన్నాయండి అని పనిలో పనిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా తీసుకొచ్చి కలుపుతున్నారు. ఇది తప్పు మాట. రెడ్ బుక్ రాజ్యాంగానికి దీనికి ఒకవేళ ఉంది అని అనుకుంటే కనుక దానికి దీనికి సంబంధం లేదు. మనకంటూ ఒక రాజ్యాంగం ఉన్నాక మళ్ళీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏందమ్మా అంటే ఒకప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ఉంది కదా అని వీళ్ళు మాట్లాడారు కదా, అందుకని ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. ఇది 2 బేస్లెసే. నన్ను అడిగితే 2 బేస్లెసే. మీరు ఒక రాజ్యాంగాన్ని నమ్ముకోండి, ఏ అధికార పార్టీ అయినా, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, మనకు ఒక రాజ్యాంగం ఉంది, దాన్ని నమ్ముకుందాం. మన రాజ్యాంగం ప్రకారం మనం ముందుకెళ్దాం, మన చట్టాల ప్రకారం మనం ముందుకెళ్దాం. ఇవన్నీ ఏంటి అంటే ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఈ మాటలు పనికొస్తాయి తప్పితే ఇంక వేరే దానికి పనికిరావు. ఇప్పుడు అసలు దీనికిన్ను రెడ్ బుక్ రాజ్యాంగం అనే దానికి ముడిపెట్టడం మట్టుకు చాలా చాలా పొరపాటు.
అసలు అంటే ఇప్పుడు వీళ్ళు ఈ మాట అనేసేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పైకి తీసుకొద్దామని వైసీపీ వాళ్ళు చూస్తున్నారు, అంటే దాన్ని ఎలివేట్ చేయాలని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళకి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అక్కస్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఉన్నాయి కదా సింహం సింగిల్గా వస్తుంది అని, అసలు ఇవాళ వైసీపీ ఓడిపోవటానికి పవన్ కళ్యాణే కారణము అనే ఒక ఉద్దేశంలో వైసీపీ వాళ్ళు వాళ్ళ అక్కసంతా గుండెల నిండా నింపుకుని ఉన్నారు. అంటే కాదంటారా? ఇప్పుడు మీకంటూ బలం ఉంటే ఎవరు కలిస్తే మీకేంటండి? ఇప్పుడు బాగా చదువుకున్న స్టూడెంట్కి ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చిన మార్కులు వస్తాయి, ఈజీగా వచ్చిన మార్కులు వచ్చేస్తాయి. మీరు అసలు హోంవర్క్ చేయకుండా, మీరు చదవకుండా, మీరు ఏమీ చేయకోకుండా పేపర్ టఫ్ వచ్చింది అందుకే నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అందుకే నేను తప్పాను అంటే, అందుకని వీళ్ళిద్దరూ కలిసినందువల్లే నువ్వు ఓడిపోయావు అనటానికి లేదు. నువ్వు సరిగా పనిచేసి ఉంటే ఎంతమంది హరాదులు అడ్డొచ్చినా సరే నువ్వు గెలిచి ఉండేవాడివి. నువ్వు ఏం చేసావు? గెలిచిన తర్వాత అధికారం వచ్చాక ఏం చేసావు? ఎన్ని స్కాములు, ఎన్ని స్కీములు చూస్తున్నాం కదా, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. జరగలేదు అని చెప్పమనండి వీళ్ళని. ఇప్పుడు తాజాగా ఉన్నది లిక్కర్ స్కాము, అదే బయటకు వస్తున్నాయి కదా, వాస్తవాలే కదా అవన్నీ. అందుకోసం ఏం మాట్లాడినా సరే ఒక రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు మామూలు వ్యక్తుల్లాగా ఇలా హత్యలు చేసేసి చేతులు దులుపుకోవడము అనేది, మనం అధికారం ఉంది కాబట్టి మనకు మరకలు మాయమైపోతాయి అనుకుంటే అది ఒట్టి భ్రమే. నేరస్తుడంటూ దొరికిన తర్వాత ఎవరికో ఉంటుంది. గాలి జనార్దన్ అమ్మా, ఇప్పుడు గతంలో వైసీపీ టైంలో కూడా దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారనేది, ఇప్పుడు అది అప్పుడు తప్పైనప్పుడు ఇది పాపమే కదా, ఇది కూడా తప్పు. నేను అందుకే అంటున్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ రోజు తప్పు అని మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తే ఏం మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. జస్ట్ సస్పెండ్ చేశారని వినిపిస్తూ ఉంది జనాల్లో. ఎందుకు బహిర్గతంగా దీన్ని ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు చాలామంది అనలిస్టులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనలిస్టులు తెలుగుదేశం పార్టీని సమర్థించుకోవాల్సిందే, అలాగే వైసీపీ అనలిస్టులు ఉన్నారు, వాళ్ళు సమర్థించుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఎవరు తప్పు చేసినా మాట్లాడగలుగుతున్నానంటే ఆమె ఇండిపెండెంట్ అనలిస్టు, నేను మాట్లాడగలుగుతున్నా. నేను న్యూట్రల్ అనకూడదు, నేను ఇండిపెండెంట్గా ఉన్నాను, స్వతంత్రంగా. ఎవరిది తప్పు అనిపిస్తే వాళ్ళది తప్పు అని మాట్లాడతాం. ఆ రోజు అది తప్పు, ఈరోజు ఇది తప్పు. అయితే ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఏంటి అంటే, ఈ చనిపోయిన అతను ఎవరైతే ఉన్నాడో అతను ఫోన్లో వీళ్ళకి సంబంధించిన చాలా సీక్రెట్లు ఉన్నాయి. అతను చాలా సీక్రెట్ ఆపరేషన్ చేశాడు. అది అతని కోసం చేశాడా, ఎవరి కోసం అన్నా చేశాడా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నిత్యానంద ఉన్నాడు కదా స్వామీజీ, తమిళనాడులో కర్ణాటక. అయితే సినిమా యాక్టరు రంజితాతోటి అతని రాసలీలలో ఉన్నది రికార్డు చేశాడు. ఎవరు చేశారు? అతని పర్సనల్ డ్రైవర్ చేశాడు. ఒక డ్రైవర్కి లోపలికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది, ఇంటి లోపలికి వెళ్ళగలిగే అవకాశం, ఎలా తీయగలుగుతా అన్ని, ఎవరేం మాట్లాడుకునేది, కారులో వెళ్ళేటప్పుడు మాట్లాడుకునేది, ఇంట్లో ఏం జరిగేది, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ప్రతి చోటకి. అలాంటి యాక్సెస్ ఉండే అవకాశాన్ని అతను ఈ విధంగా వాడుకున్నాడు. అతను అలా చేసింది కూడా చాలా తప్పు. కాకపోతే ఇక్కడ అతను చేసిన దానికి వీళ్ళ పరువు మర్యాద ఇవన్నీ, వీళ్ళు అనుకుంటున్న సోకాల్డ్ పరువు మర్యాద అందులో ఇమిడి ఉంది. అందుకోసం ఏంటంటే అతన్ని ఆల్రెడీ నయానా భయానా ఏమీ అటెంప్ట్లు చేయకోకుండా ఫైనల్గా షూటెడ్ సైట్ లాగా చంపేశారని అయితే నేను అనుకోను. అతను మొండిగా మూర్ఖంగా ఉన్నట్టున్నాడు. అందుకని మాకు అధికారం ఉంది, మేము ఏదైనా చేసి తిమ్మిని బమ్మిని చేయగలము. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి ప్రపంచం మొత్తానికి తెలిసిన నటోరియస్ పర్సను. మరి అదే గాలి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచాడు, ఆయన జైల్లో ఉన్నాడు,
జైలు నుంచి బెయిల్తో బయటకు వచ్చాడు. ఆయన మీద కేసు ప్రూవ్ అయింది. కింద కోర్టు ఆయనకి శిక్ష ఖరారు చేసింది. శిక్ష ఖరారు అవ్వగానే మరి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన ప్రజాప్రాతినిధ్యాన్ని రద్దు చేశారు. మళ్ళీ అతను పైకోర్టుకి వెళ్ళాడు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజకీయ నాయకులు వాళ్ళకున్న అధికారాన్ని ఈ విధంగా విచ్చలవిడిగా వాడుకోవటాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అమ్మ, ఇప్పుడు టీడీపీ నేతల మీద, టీడీపీ ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి మీద కూడా ఒక అభియోగం ఉంది. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి అక్రమంగా సంథింగ్. సో అంటే ఒక రకంగా వాళ్ళ మీద కూడా ఒక నెగిటివ్ అనేది ఉంది కదా. మరి జనసేన పొత్తు ఎందుకు పెట్టుకుందని చాలామంది ప్రశ్నిస్తున్నాం ఇక్కడ. ఎవరు పొత్తు పెట్టుకున్నారు? జనసేన పొత్తు ఎందుకు పెట్టుకుందా అని. మరి జనసేన ఇప్పుడు ఇంత కరాఖండిగా అందరినీ సస్పెండ్ చేస్తుంది కదా, జానీ మాస్టర్ ఇష్యూ నుంచి చూస్తున్నాం మనం ఫటాఫట. మరి ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? టీడీపీ వాళ్ళ మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి కదా, ఎన్నో అభియోగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరేమి ఆశిస్తున్నారు నా దగ్గర నుంచి సమాధానం? తెలుగుదేశం పార్టీలో కూడా నేరస్తులు ఉన్నారనేది ఒకటైతే అభియోగాలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో ఉన్నారండి. కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ఏం చెప్తుంది? పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ఎవరైతే పోటీ చేస్తున్న వాళ్ళు అభ్యర్థులు కానీ, గెలిచిన వాళ్ళు కానీ, గెలిచిన తర్వాత మంత్రులైన వాళ్ళు కానీ, వాళ్ళపైన ఎన్నెన్ని కేసులు ఉన్నాయి అనేది చెప్తుంది. వాళ్ళ నేర చరిత్ర గురించి చెప్తుంది. మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని వెతికి మాట్లాడాలి. ఇంక్లూడింగ్ జనసేనలో కూడా 21 మంది ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా వాళ్ళలో సగం వరకు నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవ్వరు ఇప్పుడు జనసేనలో ఉన్నారు కాబట్టి జనసేన వాళ్ళకి వైసీపీ గురించి మాట్లాడే హక్కు లేదు అని కానీ, వైసీపీలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు జనసేన గురించి మాట్లాడే హక్కు లేదని కానీ, ఇలా పరస్పర ఒప్పందాలు ఏమి నీటి ఒప్పందాలు కాదు. మా తప్పు ఉన్నప్పుడు మీరు నోరు మూసుకోండి, మీ తప్పు ఉన్నప్పుడు మేము నోరు మూసుకుంటాము, మనము దొంగల ముఠాలాగా ఉందాము, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉందాము అంటే కుదరదు. ఇక్కడ ఎవరు చేసినా, గాలి జనార్దన్ రెడ్డి చేసినా, ఇంకొకరు చేసినా నేరమే. వాళ్ళు రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళకి అండ ఉంది కాబట్టి ఆ అండతోటి వాళ్ళు బయటికి రావాలనుకుంటున్నారు, వస్తున్నారు. ఇది దురదృష్టం. ఈ పద్ధతి మారాలి. రాజకీయ నాయకుడు అయినంత మాత్రం నేరస్తుడయ్యే హక్కు లేదు. అతని నేరాన్ని కాపాడేయాల్సిన అవసరం ఆ పార్టీలకు ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాంటి స్వచ్ఛమైన రాజకీయాల కోసం మనం పనిచేద్దాం. అంతేగాని ఆ రోజు మీరు మా పార్టీని అన్నారు, ఇప్పుడు మేము మిమ్మల్ని అంటున్నాము, ఆ రోజు మీరు అనకుండా ఉంటే ఈరోజు మేము అనకుండా ఉండేవాళ్ళం కదా, ఇట్లాంటి ఒప్పందాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. దొంగ ఒప్పందాలు అంటారు వీటిని. దొంగలకు నీళ్లు మోయటాలంటారు. ఇవి చేయకూడదు. ఎవ్వరు చేసినా రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలో ఉండైనా సరే ఆ నేరాన్ని అంగీకరించేది లేదు. అలాగే వ్యవస్థల ద్వారా వాళ్ళకి సహాయం అందించడం కూడా చాలా తప్పు. కానీ నేరస్తుల్ని కూడా మనకు అవసరం ఉన్నారు, బూతులు తిట్టేవాళ్ళు మనకు అవసరం ఉన్నారు. ఎప్పుడు ఎవరిని ఎలా అటాక్ చేయాలో వాళ్ళని అటాక్ చేయడం కోసం మనం ఒక గ్యాంగ్ని పోషిస్తున్నాము అనేది ప్రతి పార్టీలోనూ ఉంది. ఇవాళ బూతుల సంస్కృతి ఉందండి. ఏ పార్టీలో వాళ్ళు బూతులు మాట్లాడట్లేదు చెప్పండి? కమ్యూనిస్టులు ఒక్కళ్ళు తప్పితే మాట్లాడుతున్నారా లేదా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటి వీళ్ళ ధీమా ఏంటి? అది ఒక ఆయుధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అది ఒక ప్రచారాస్త్రంగా అనుకుంటున్నారు. వార్తల్లో నిలవడానికి అదొక అస్త్రంగా ఫీల్ అవుతున్నారు. అందుకే యథేచ్ఛగా బూతులు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎంతో కష్టపడితే కానీ ప్రజల దృష్టికి రాని ఒక వ్యక్తి బూతులు మాట్లాడినందువల్ల ఇవాళ నిన్న మొన్న చింతపండు నవీను తీన్మార్ మరలన్న మాట్లాడిన దానికి అతను ఎంత పబ్లిసిటీ వచ్చింది చూడండి. అతనికి మామూలుగా అసలు ఎంత జనాల్లో కష్టపడితే అంత పబ్లిసిటీ వస్తుంది. కొత్త పార్టీ ఏదో కొత్త పార్టీ పెడతారా, పాత పార్టీలో ఉంటారా, లేకపోతే ఏ పార్టీలో ఉండరా, అవన్నీ కాదండి. ఆయన ఎన్ని పార్టీలన్నా పెట్టండి, ఏమన్నా చేయనివ్వండి, నోరు కుదురు లేకపోతే జనాలు కూడా ఆయన వెనక ఉంటారనుకోవటానికి లేదు. ఆయన రీతిని మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడగలను కాబట్టి మాట్లాడతాను, నా దగ్గర ఒక మీడియా ఉంది కాబట్టి నేను ఎవరైనా ఒక ఆట ఆడిస్తాను అని అనుకుంటున్నాడు. అది అన్ని వేళలా కుదరదు. బహుశా ఒకవేళ ఏమన్నా తప్పులు చేసిన వాళ్ళు ఏమన్నా సర్దుకుంటారేమో, వాళ్ళు ఏదన్నా సహిస్తారేమో, కానీ
ఇలా చాలామంది ఇలా మీడియాని చేతిలో పెట్టుకొని గడగడలాడించాలనుకున్న వాళ్ళు మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యాక్ టు ది పాయింట్, అదే కాళాశ్రీ ఇన్సిడెంట్కి సంబంధించి ఒకటే అండి, వాళ్ళు అతన్ని హత్య చేయవలసిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి అంటే దాన్ని ఎలా సమర్థిస్తాం? సమస్యలు సమర్థించేదే లేదు. నేను ఇందా నుంచి నా కంఠశోష అదే కదా, సమర్థించేదే లేదు. కాకపోతే బాధాకరం ఏంటంటే ఇదివరకు మనము పురుష నేరస్తుల గురించి మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు మహిళా నేరస్తుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రమే బాధాకరమైన విషయం. ఇదండి, ఏది ఏమైనప్పటికీ కూడా అధికారం ఉంది కదా అని చెప్పి మనం ఏదైనా చెయ్యాలని చూస్తే అది ఖచ్చితంగా వికటిస్తుంది. కొన్నిసార్లు కొన్ని నేరాలు తాత్కాలికంగా కప్పడిపోవచ్చు, కానీ నేరాలు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, రుజువయ్యే అవకాశం ఉంటుంది, కొండకుచో శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. రైట్ అమ్మా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.